ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఈ ప్రకారంగానే ఆత్మ ఎలా ఉన్నది? సర్వవ్యాపకమై సర్వము వ్యాపించినది అయి ఉన్నది. అందుకే నిత్యమై ఉండేటువంటిది. దానికంటే విరుద్ధముగా ఉన్నటువంటి ఈ దేహము నేను, ఈ అవయవాలు నావి, ఈ స్త్రీలు, ఈ పుత్రులు, ఈ ధనాదులు ఇవన్నీ కూడా నాకు చెందినవే అని ఈ ప్రకారంగా మహా దుఃఖంతో నిండినటువంటి దుఃఖప్రదమైనటువంటి మిథ్యామోహము దుర్బుద్ధులకు మీకు ఎక్కడి నుండి కలిగింది అని తెలియజేస్తూ, అంతేకాదు ఇది మృగతృష్ణ అంటే సూర్యుని యొక్క తపము చేత ఏర్పడింది. అంతేకాని మరి దీని యందు నీళ్లు లేవు. నీళ్లు ఉన్నట్లుగా కనబడడం దాని యొక్క స్వాభావికం. ఎప్పుడైతే సూర్యతాపము అనుగుతుందో ఇకప్పుడు ఎటువంటి ఎండమాములు గోచరించవు. కాబట్టి ఇది మృగతృష్ణ. నీళ్లు లేకనే ఉన్నట్లుగా కనబడుతున్నాయి. ఆ నీళ్లు లేవు, దాహము తీరదు అని తెలుసుకునేటువంటి వాని యొక్క దప్పిక, అంటే దాహం తీర్చుకోవాలి అనుకునేటువంటి వాని యొక్క ఆ కోరిక అక్కడ తపము చేత ఏర్పడినటువంటి నీరెండ ఛాయల్లో ఉన్న లేకనే నీళ్లు కనబడుతూ ఉంటే ఆ జలబుద్ధి చేత ఏమాత్రము ఆకర్షింపబడదు. ఎందుకు? దాని యొక్క సత్యం ఎరిగి ఉన్నాడు కాబట్టి. ఇది అవిద్య అంటే లేనిదే అని తెలుసుకున్న వాని యొక్క ఇక ఆ అవిద్య అనేటువంటిది దృశ్యము అనేది నిలుస్తుందా? ఎప్పటికీ కూడా నిలవదు అని చెబుతూ, అంతేకాదు పరమార్థావబోధేన సమూలం రామవాసన దీపేనే వందకార శ్రీర్ఘలత్యాలోకయేతి చ. ఓ రామచంద్ర, దీపము చేత అంధకారము నశిస్తుంది కదా. అంధకారము నశించడం మాత్రమే కాదు, అదంతా కూడా ప్రకాశమానమైనట్లుగానే పరమార్థ అంటే ఆత్మజ్ఞానము చేత వాసన అనేటువంటిది సమూలంగా నశించిపోతుంది. దానినే అవిద్యా సహితంగా నశిస్తుంది అని చెబుతూ, ఓ రామచంద్ర, దీపము చేత చీకటి పోతుంది. అలాగే పారమార్థికమైనటువంటి జ్ఞానము చేత ఏ కోరిక అయితే ఉంటుందో సమూలంగా నశించిపోతుంది. మరి ఇంకక్కడ దాని చేత జీవునికి ఏమైనా ఉంటుందా అంటే కేవలం ఆత్మప్రకాశము మాత్రమే ఉంటుంది అని చెబుతూ, దేహస్యాస్య జడస్యార్థే కిం భోగైరితి నిశ్చయః భినత్యా శ్యామలం జ్ఞాత పంజరం కేసరి యథా. సింహం ఏం చేస్తుంది? బోనులో అటు ఇటు తిరుగుతుంది. దానికి గట్టిగా గనక ఆకలి వేస్తే ఆ బోనును పగలగొట్టి బయటకు వచ్చేస్తుంది. అలాగే జడమైనటువంటి ఈ దేహం కోసం భోగాలతో ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఏమి ప్రయోజనం ఉన్నది? ఏమీ లేదు అనేటువంటి నిశ్చయం కలిగిన వాడు ఆశ అనేటువంటి మాలిన్యాన్ని తొలగించుకుంటూ ఉన్నాడు. ఎలాగంటే సింహం గనక బోనును పగలగొట్టుకొని బయటకు వచ్చినట్లుగానే ఈ జడప్రాయమైనటువంటి దేహం కొరకు ఈ అనుభవాల చేత ఏమి ప్రయోజనం ఉన్నది అనేటువంటి నిశ్చయం కలిగిన వివేకి ఆశ అనేటువంటి మాలిన్యాన్ని ఛేదించి వేస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు వేడిమి చేత మంచు బిందువు కరిగిపోతుంది కదా. అలాగే శాస్త్రం యొక్క బోధ చేత అవిద్య లేనిదే అవిద్య అనే నిశ్చయం కలిగినప్పుడు కూడా ఆ అజ్ఞానము నశించిపోతూ ఉంది. అంతేకాదు దేహస్యాస్య జడస్యార్థే కిం భోగైరితి నిశ్చయః భినత్యా శ్యామలం జ్ఞాత పంజరం కేసరి యథా. ఎలాగంటే మరి ఆశ యొక్క పరివారమైనటువంటి దేహము, అభిమానము మొదలైనవి అన్నీ కూడా ఏంటవి అంటే ఎలాంటివంటే
ఆశ యొక్క పరివారమైనటువంటిదే కదా దేహము, దాని పట్ల ఉండేటువంటి అభిమానము. అవన్నీ కూడా హృదయం నుండి తొలగించబడగా ఇంకక్కడ ఏముంటుంది అంటే సౌందర్యంతో కూడినటువంటి గుణాలను పొంది ఉంటాడు. అటువంటి మనుజుడు చంద్రునిలాగానే ప్రసన్నంగా ఉంటాడు. వర్షము చేత కడగబడినటువంటి పర్వతంలాగానే అతడు. అప్పటిదాకా వర్షాలు కురవలేదు, మురికి బట్టి ఉన్నది. వర్షం అమితంగా పట్టుమని ఒక 10 రోజులు కురిసింది. అప్పుడు ఆ పర్వతంపై ఉన్నటువంటి మురికంతా కడుగబడి ఆ వర్షం చేత కడగబడినటువంటి పర్వతం ఎట్లా ఉంటాడు వాడు? ఆ పర్వతం చల్లగా ఉంటుంది, ఇంకా శుభ్రంగా ఉంటుంది. అలాగే మరి వీడు కూడా ఎప్పుడైతే జ్ఞానం చేత వీడు కడుగబడతాడో, ఈ జ్ఞానం అనేటువంటిది తెలుస్తుందో, అలాగే అప్పుడు వానికి కడు శీతలత్వాన్ని పొందుతాడు. అంతేకాదు రాజ్యప్రాప్తిని పొందినటువంటి దరిద్రునిలాగానే పరమశాంతిని పొందుతాడు. ఏ విధంగా? పరమదరిద్రుడు ఉన్నాడు, వాడికి రాజ్యమే లభిస్తే ఇంకా వాడి ఆనందానికి, శాంతికి, వాడి దారిద్ర్యానికి అంతా కూడా దారిద్ర్యం నశించిపోతుంది, శాంతి లభిస్తుంది. అలాగే అంటే శరత్కాలంలోని ఆకాశంలాగానే జ్ఞాని అయినటువంటి వాడు అధికమైనటువంటి శోభాన్వితుడై ఉంటాడు. అంతేకాదు మహాద్రూపం కలిగి కల్పాంతం వరకు కూడా సముద్రంలాగానే తన యందు తాను ఎమడక అంటే అపరిచ్ఛిన్నుడై ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు శరత్కాలమందలి వర్షాంత మేఘంలాగానే, ఎలాగంటే ప్రశాంతంగా ఉన్నటువంటి సమయం సముద్రంలో మరి కల్పాంత సముద్రంలాగానే తన యందు తాను ఎముడుతుందా? ఎమడదు. అలాగే అపరిచ్ఛిన్నమైనటువంటి అధిక శోభాన్వితుడైనటువంటి వాడు తన యందు తాను ఎమడకుండా ఉంటాడు. అంతేకాదు శరత్కాలమందలి వర్షాంత మేఘంలాగానే వర్షం పోయింది, ఆ తర్వాత వచ్చేటువంటి మేఘం ఎలా ఉంటుంది అంటే ప్రసన్నంగా ఉంటుంది. అంటే క్షోభ అనేటువంటిది ఉండదు, అలా వదిలివేసి ఉండవలే. అంతేకాదు సముద్రంలాగానే స్వాత్మయందు ప్రశాంతుడై ఉండాలి. అత్యధికమైనటువంటి ధైర్యమును, మేరు పర్వతం వంటి స్థిరత్వాన్ని పొందాలి. అంతేకాదు ఇంధనము అనేటువంటిది శమించిందా, అగ్నిలాగానే మోక్షలక్ష్మి చేత శోభిల్లుతూనే ఉంటాడు. గాలి లేని స్థలమందు దీపం పెట్టామనుకో, అప్పుడు అది ఎట్లా నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్వాత్మయందు తన యొక్క ఆత్మయందు పరమశాంతినే పొందుతాడు. అమృతం దాగినటువంటి మనుజునిలాగానే అతిశయిల్లినటువంటి తృప్తిని చెందుతాడు. ఇంకా కూడా అంటే కుండ మధ్యలో ఉన్నటువంటి దీపము జ్వాలా మధ్యంలో కలిగినటువంటి అగ్నిలాగానే ఏ విధంగా ఉంటుంది అంటే కుండ మధ్యలో పెట్టినటువంటి దీపం ఎటు కదలక నిశ్చలంగా ఉన్నట్లుగానే, కుండ మధ్యలో ఉన్నటువంటి దీపం ఏ గాలికి చెలించినట్లుగానే, జ్వాలా మధ్యలో ఉన్నటువంటి అగ్నిలాగానే పెద్ద మంట ఉన్నది, దాని మధ్యలో మరి సుస్థితమైనటువంటి అగ్నిలాగానే, దేదీప్యమానమైనటువంటి మణిలాగానే, మణి ఎలా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞాని ప్రకాశాన్నే పొందుతూ ఉంటాడు అని చెబుతూ, సర్వాత్మకం సర్వగతం సర్వేశం సర్వనాయకం సర్వాకారం నిరాకారం స్వమాత్మానం ప్రపశ్యతి. సర్వాత్మకుడును, సర్వవ్యాపకుడును, సర్వేశుడును, సర్వనాయకుడును, సర్వాకారుడును, నిరాకారుడును అగు తన యొక్క ఆత్మను వీక్షిస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది జ్ఞాని? ఎలా ఉంటాడు? సర్వాత్మక స్వరూపంలో ఉంటాడు, సర్వము వ్యాపించి ఉంటాడు, సర్వానికి ఈశుడై ఉంటాడు, సర్వం ఆకారంలోనూ ఉంటాడు, నిరాకారుడుగాను ఎటువంటి ఆకారము లేనిదైనటువంటి తన యొక్క ఆత్మను చూస్తూ ఉంటాడు అనే చెబుతూ, హసత్యలమతీతాః స్వాహ పేలవా దివసావళి యాసు స్మర శరశ్రేణి చపలం చిత్తమాస్థితం. అంటే మన్మథ బాణాల చేత చెలిస్తూ ఉన్నటువంటి చిత్తము కలిగిన, అంటే కాముకమైనటువంటి కోరికలు కలిగిన ఆ చిత్తం కలిగిన ఆ గడిచిన తనదొక్క అంటే ఆ యొక్క కోరికలతో నిండినటువంటి రోజులు గడిచిపోయినవి, ఆ అనుభవకాలం అనేటువంటిది గడిచిపోయింది. ఆ తుచ్చమైనటువంటి దినాల కోసం తాను ఎన్ని విధాల పాట్లు పడింది అనేది వాడు
ఆ జ్ఞాని గుర్తు తెచ్చుకొని తన యొక్క అజ్ఞాన అవస్థకు పంచభౌతికమైనటువంటి పంచభూత సమ్మిశ్రితమైనటువంటి ఆ దేహాల కోసం మరి స్త్రీ అనే దేహాన్ని ఆశించడం కానీ తనదొక్క తుచ్చమైనటువంటి శరీరాన్ని సుఖవంతం చేసుకోవాలి అనే కోరిక చేత ఈ మరి ఆనందం కోసం పడినటువంటి విషయాలను గుర్తు చేసుకొని తన యొక్క అజ్ఞాన స్థితికి నవ్వుకుంటూ ఉంటాడు. ఎలాగంటే పూర్వము వేటి ఎందైతే తన యొక్క చిత్తము అంటే మన్మధుని యొక్క బాణ పరంపర చేత స్త్రీ పట్ల ఉన్నటువంటి కాముక క్రియ చేత కాముక చర్యలకి ఏ విధంగా తాను చపలుడై ఉన్నాడో అటువంటి తనకు గడిచిపోయినటువంటి ఆ నీచమైనటువంటి కొన్ని రోజుల పర్యంతము స్మరించుకొని జ్ఞాని అయినటువంటి వాడు గొప్పగా నవ్వుతూ ఉంటాడు. అంతేకాదు ఇంకా విషయ సంఘాలతో విషయానురంజనాలతో వీడినటువంటి వాడు ఆ విషయాన్ని చూసుకొని హేళగా లీలగా నవ్వుకున్నవాడు సత్యమునందు పరిడి వెళ్ళక ఈ విధమైనటువంటి తుచ్చపు రోజులు గడిచిపోయినవి, హేయమైనటువంటి ఈ స్థితి కోసం ఎంత ప్రాకులాడాను అని తన యొక్క అమాయకత్వం అజ్ఞానత్వాన్ని తలుసుకొని జ్ఞాని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ విషయ సంఘాలు విషయానురంజనాలను కూడా వదిలేస్తాడు. ఆ విషయాలు వదిలేస్తాడు. విషయాల పట్ల ఉన్నటువంటి ఆనందించేటువంటి స్థితిని వదిలివేస్తాడు. అభిమానము ఉండదు, మనోరూపము మొదలైనటువంటి సంతాపాలు అన్నీ కూడా మానసిక రూపంలో ఉన్నటువంటి ఏ బాధలైతే ఉన్నాయో అవన్నీ కూడా వానికి శమించిపోతాయి. జ్ఞాని ఆత్మయందే ప్రీతి కలిగి ఉంటాడు, ఆత్మయందే ఇష్టుడై ఉంటాడు, ఆత్మతో నిండిపోయి ఉంటాడు, పవిత్రమైన చిత్తము కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ కోరిక అనేటువంటి బురదను తొలగించేసుకున్నాడు, బంధనము అనేటువంటి భ్రమను కూడా నిర్మూలించేశాడు. శీతోష్ణము అంటే వేడి చల్లదనము సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వ దోషాల నుండి కూడా విడివడిపోయాడు. సంసారము అనేటువంటి శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి స్థితిని దాటివేశాడు. సర్వానికంటే కూడా ఉత్తమమైనటువంటి విశ్రాంతినే పొంది ఉన్నాడు. సర్వానికంటే కూడా అతీతమైనది, సమస్తము కంటే అతీతమైనది, మరి ఎంతో కష్టం మీద మాత్రమే లభించేటువంటిది అలభ్యమే అయిన తన యొక్క స్థానాన్ని పొందినటువంటి వాడు పొందుతాడు. అంతేకాదు ఇక పునరాగమన రహితుడు మళ్ళీ కూడా శరీరాన్ని తీసుకొని వస్తాడా అంటే వాడికి ఇంకా శరీరం యొక్క దౌర్భాగ్యపు స్థితులు వానికి లేవు. ఈ యొక్క శరీరం యొక్క ఆగమన తిరోగమనాలు అనేవి నశించిపోయినవి. మోక్ష సామ్రాజ్యాన్నే అలంకరించినటువంటి వాడు నిర్వాణ పదమునందు మరి ఏ విధంగా స్థితుడై ఉన్నటువంటి వాడు మనసు వాక్కు కాయము శరీరము చేత కూడా సర్వ జనాలకు కూడా కోరదగినటువంటి చరిత్రను కలిగిన వాడు. ఎవరు చూసినా కూడా వానిలా ఉండాలి అనేటువంటి చరిత్రను సృష్టించుకున్నవాడు అయిన ఆత్మజ్ఞాని దేనిని కూడా కోరడు. వాని యొక్క చారిత్ర ఫలము అందరూ కూడా అనుమోదిస్తూ ఉంటారు, అంటే ఇష్టపడతారు. కానీ అతడేమీ కూడా ఆనందించడు, దుఃఖపడడు. అతడేది ఇవ్వడు, దేనిని తీసుకోడు, ఏ విధంగానూ ఒకదానిని స్తుతింపడు, దేనిని కూడా నిందింపడు. అంటే తన యొక్క స్వస్వరూపము యొక్క ఆవిర్భావము తిరోభావములను పొందడు. మరి ప్రసన్నుడుగా ఉంటాడా అంటే ప్రసన్నుడు కాదు, దుఃఖితుడు కూడా కాదు అని చెబుతూ అంటే సర్వకార్యాలను కూడా త్యజించి వేసి ఉంటాడు. ఏ విధంగా మానసికమైనటువంటి దృష్టితో మనసే లేనప్పుడు ఏ కార్యాన్ని పట్టుకోగలడు? అదేవిధంగా సర్వ ఉపాధులను కూడా వదిలివేసినవాడు, సర్వాశా వినిర్ముక్తుడు, ఎటువంటి ఆశాపాశములకు లోబడినవాడు కాదు, సర్వ ఆశలను వదిలేసినవాడు జీవన్ముక్తుడే అనబడతాడు అని చెబుతూ సర్వైషణాః పరిత్యజ్య చేతసా భవమౌనవాన్ ధారా నిరవశేషేణ తథా త్యక్త్వా పయోధరః. కాబట్టి ఓ రామ, ఏ క్షణములన్నింటినీ కూడా పరిత్యజించి మరి జలధారనంతా విడిచినటువంటి మేఘంలాగానే చిత్తము చేత మౌనాన్ని వహించి ఉండు. ఏ విధంగా అని చెప్తున్నాడు అంటే రామచంద్ర, వేని ఎందైతే తన చిత్తము మన్మధుని యొక్క బాణ పరంపరల చేత చపలముగా ఉండి ఉన్నదో అదంతా కూడా వదిలివేసి గడిచిపోయినటువంటి
స్వచ్ఛమైనటువంటి రోజులను తలుచుకొని స్మరించుకొని జ్ఞాని ఎగువాడు గొప్పగా నవ్వుతూ ఉంటాడు కదా. అంతేకాదు మరి వర్షాలను జలధారలు అంటే వర్షాన్ని పూర్తిగా వదిలేసినటువంటి మేఘం ఎలా ఉంటుంది? ఇక అక్కడ మేఘమే ఉండదు, లేదు ఉన్నా కూడా మౌనంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ధారైషణ ధనైషణ ఉన్నటువంటి పుత్రేషణ అనే ఏషణత్రయాలు ఏవైతే ఉన్నదో, ఈ భార్య తప్ప నాకు వేరే గతి లేదు, ఈ పుత్రుల పట్ల నేను బాధ్యత కలిగి ఉండాలి, ఈ ధనం ఇంకా సంపాదించాలి అని భార్య పట్ల ధనం పట్ల పుత్రుల పట్ల పెంచుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వదిలివేసి నీవు చిత్తముతో మౌనంగా ఉండు అని చెబుతూ, నా తదా సుఖయత్యంగః సంలగ్న వరవర్ణిని యథా సుఖయతి స్వంత మిందు సీత నిరాశతాః. చంద్రునిలాగానే శీతలమై ఉన్నట్టి నైరాస్యము చేత, అక్కడ ఆశ అనేటువంటిది ఉన్నదా? లేదు, అక్కడ నైరాస్యమే ఉన్నది, నిరాశే ఉన్నది. కాబట్టి అంతఃకరణానికి కలిగేటువంటి సుఖము మరి ఆ అవయవాలతో సంలగ్నమైనటువంటి అందమైనటువంటి ఏ విధంగా అవయవాలతో ఉన్నటువంటి ఉత్తమ వనిచి చేత కూడా నీకు అటువంటి శీతలత్వము అనేటువంటిది జరగదు. నీకు శీతలత్వం దేనివల్ల జరుగుతుంది అంటే, ఎప్పుడైతే కోరికలను వదిలేసావో దానివల్ల నీవు ప్రసన్నంగా ఉంటావు అని చెబుతూ, ఎలాగంటే చంద్రునిలాగానే శీతలమైనట్టి ఆశలు నశించిపోయిన నిరాసత్వము అంటే అంతఃకరణమున ఎటువంటి అతిశయాన్ని కూడా చేయకుండా ఉంటుందో అటువంటి సుఖమును దేహమునందు సంలగ్నమై ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి సౌందర్యవతి అయిన స్త్రీ కూడా కలుగజేయజాలదు కదా అని చెబుతూ, అంటే జగమంతా కూడా శీతలం చేసేటువంటి నైరాస్యము కలుగజేసేటువంటి సుఖము కంఠ సంలగ్నమైనటువంటి చంద్రుడు కూడా కలుగజేయలేడు. ఎందుకు? శీతలత్వం ఆయన దగ్గరే ఉంటుంది, చంద్రుని దగ్గర. ఆయన కూడా కలగజేయలేడు. జగమంతటినీ కూడా శీతలత్వం చేయగలిగినటువంటి చంద్రుడు కూడా ఈ యొక్క వైరాగ్యపరునికి శీతలత్వం ఏది కలగజేస్తుంది అంటే, కోరికలు నశిస్తేనే వానికి ప్రసన్నత కలుగుతుంది అని చెబుతూ, నిరాశాయుతమనంబు కలిగి అంటే ఆశ లేకుండా ఉండేటువంటి మనసు కలిగి, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి మనసు కలిగి, శుద్ధమైనటువంటి మనసుతో ఉదారమైనటువంటి చిత్తముతో మౌనియే అయినటువంటి జ్ఞాని శోభించే విధంగానే పుష్పాలతో నిండిపోయి మరి క్రొత్త చెట్లుతో కూడినటువంటి వసంత ఋతువు శోభించదు కదా. అలాగే నైరాస్యము చేత కలిగేటువంటి శీతలత్వము అంటే శాంతి, అటువంటిది హిమాలయము చే కానీ ముత్యము చే కానీ కదలి అరటి తోటచే కానీ చంద్రుని చే కానీ ఎప్పటికీ కలగదు అని చెబుతూ, అపి రాజ్యాదపి స్వర్గాదపింధోరపి మాధవాత్ అపి కాంత సమాజ్ఞాగ్నై నైరాస్యం పరమం సుఖం. రాజ్యం కంటే కూడా, స్వర్గం కంటే కూడా, చంద్రుని యొక్క లోకం కంటే కూడా, విష్ణువు కంటే కూడా, వనిత సంభోగము కంటే కూడా నైరాస్యము, నిరాశ, ఆశ లేనితనం ఏదైతే ఉంటుందో అదే ఉత్తమమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే రాజ్యము కంటే, స్వర్గం కంటే, చంద్రుని కంటే, వసంత ఋతువు కంటే కూడా, ఉత్తమమైనటువంటి అందమైన స్త్రీ యొక్క సంగము కంటే కూడా నిరాశత్వము అంటే ఆశ లేకుండా ఉండడం ఏదైతే ఉందో అదే అధికమైనటువంటి సుఖాన్ని కలగజేస్తుంది అని తెలియజేస్తూ, తృణవన్నోపకుర్వంతి యత్ర త్రిభువన శ్రియః సాపరా నిర్వృతి సాధో నైరాస్యాదుపలభ్యతే. సాధువగు ఓ రామ, దేని ఎందైతే త్రిలోక ఐశ్వర్యము కూడా తృణములాగానే, ఏది స్వర్గ భూలోక మరి స్వర్గలోకము
మనుషులుండేటువంటి భూలోకము, పాతాళలోకము, ఈ 3 లోకాల యొక్క ఐశ్వర్యం కూడా గడ్డి పరకలాగానే ఏమీ కూడా ఉపకరింపజాలకుండా ఉంటుందో అటువంటి పరమశాంతి నిరాశ చేతనే, అంటే ఆశారాహిత్యము చేతనే కలుగుతూ ఉంటుంది. కాబట్టి రామా, ఎక్కడైతే ముల్లోకాల యందే ఐశ్వర్యాలన్నీ కూడా మరి గడ్డి పరక చందముగానే ఉపకరించకుండా ఉంటుందో అటువంటి సర్వోత్తమమైనటువంటి శాంతి ఆశారాహిత్యము చేత మాత్రమే లభిస్తుంది అని చెబుతూ రామ, ఆపద అనేటువంటి కంటక వృక్షానికి గండ్రగొడ్డలు వంటిది, పరమశాంతికి నిలయము శమము అనేటువంటి వృక్షము యొక్క పుష్పగుచ్చమునకు నైరాశ్యమే అవలంబించు. కాబట్టి రామ, నైరాశ్యము అనేటువంటి అలంకారము చేత అలంకృతుడైనటువంటి వానికి భూమి మరి ఆవు అడుగంతా సమానంతోనే ఉంటుంది. సుమేరువు అంటే స్థాను సమానమును, త్రిలోకాలు కూడా తృణసదృశము అవుతాయి. ఈ ప్రపంచమునందు దానము అంటే ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, సంచయము అనేటువంటిది అంటే దొంగిలించడము కానీ, పుత్రాదుల పట్ల క్రీడ కానీ, వస్త్రాలు, అలంకారాలు, అన్నపానాదులు మొదలైనటువంటి క్రియలు వీటి యందు కానీ వానిని చూసి నిరాశతో ఉండేటువంటి వాడు ఉత్తమమైనటువంటి మనుజుడే అవుతాడు. ఎవని హృదయం నందైతే ఆశ అనేటువంటిది నిలయం స్థాపించుకుంటుందో అటువంటి ముల్లోకాలను కూడా తృణంగా ఎంచేటువంటి మహాత్ముడు ఎవరితో పోల్చదగుతాడు? వానితో ఎవ్వరూ సమానులు కారు అని తెలియజేస్తూ, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు అనేటువంటి ఈ రాగద్వేషము ఎవని హృదయమునందైతే లేకుండా ఉంటుందో అటువంటి స్వాధీన చిత్తును గురించి పోల్చి చెప్పడానికి మనుషులకు సాధ్యమవుతుందా? ఎప్పటికీ సాధ్యం కాదు అని చెబుతూ, సర్వసంకట పర్యంతం అసంకటమలం సుఖం సౌభాగ్యం పరమం బుద్ధేర్నైరాశ్యమవలంబితాం. ఓ రామ, సంకటవర్జితము ఏ కష్టమైతే ఉన్నదో దానిని వదిలివేసేయడం, పూర్ణ సుఖ స్వరూపము, సర్వము సుఖముతో నిండిపోయినటువంటి స్వరూపము, బుద్ధి యొక్క పరమ సౌభాగ్య రూపాన్ని అయినటువంటి ఏ నైరాశ్యము అంటే ఆశారాహిత్యము ఉన్నదో దానినే అవలంబించు అని చెబుతూ, ఎలాగంటే సాధువకు రామచంద్ర, ఎచటైతే ముల్లోకాలయందల ఐశ్వర్యము కూడా గడ్డి పరకలాగా ఉపకరించకుండా ఉంటుందో అటువంటి సర్వోత్తమమైనటువంటి శాంతి ఆశారాహిత్యము చేత మాత్రమే లభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఆపత్కరంజ పరశం పరాయ నిర్వృతే పదం పుష్పగుచ్చం సమతరోరాలంబస్వ నిరాసతాం. కాబట్టి ఓ రామ, ఆపద అనేటువంటి కంటక వృక్షానికి గండ్రగొడ్డల వంటిది, ముళ్ళ చెట్టును కొట్టివేయడానికి గండ్రగొడ్డల్లాగానే పరమశాంతికి నిలయమైనది శమము అనేటువంటి వృక్షము యొక్క పుష్పగుచ్చము అయినటువంటి ఆశారాహిత్యాన్నే నీవు అవలంబించు అని తెలియజేస్తూ, గోష్పదం పృథివీ మేరు స్థానురాశా సముద్గికా తృణం త్రిభువనం రామ నైరాశ్యాలంకృతాకృతే. ఓ రామచంద్ర, నైరాశ్యము అనేటువంటి భూషణము చేతనే అలంకృతుడు అయినటువంటి వానికి భూమి అంతా కూడా ఆవు ఒడుగంత సమానమే అవుతుంది. సుమేరు పర్వతము స్థాను సమానమును, త్రిలోకాలు సర్వము కూడా గడ్డి పరకంత మాత్రమే అవుతాయి. అంటే ఆపద అనేటువంటి కంటక వృక్షాన్ని గండ్రగొడ్డలి వంటిది పరమశాంతికి నిలయమే కదా. అలాగే శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము అనేటువంటి వృక్షము యొక్క పుష్పగుచ్చమునకు నైరాశ్యము వైరాగ్యాన్ని అవలంబించు అని చెబుతూ, అంతేకాదు మరి దానాదాన సమాహార విహార విభవాదికా క్రియా జగతి హస్యంతే నిరాశై పురుషోత్తమై. ఈ ప్రపంచమునందు దానము అంటే ఇవ్వడము కానీ, లేదా పరిగ్రహము తీసుకోవడం కానీ, ధనము మొదలైనవి, సంచయము అనేటువంటిది, పుత్రాదుల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, వస్త్రాలు, అన్నము, అలంకారాలు, సేవ, పానీయాలు, ఈ యొక్క క్రియలు ఏవైతే ఉన్నావో వీటినన్నింటినీ కూడా చూసి నిరాశాయుతుడైనటువంటి
ఉత్తమ మనుజుడు ఎల్లప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటాడు. ఎలాగంటే ఇక్కడ ఆశారాహిత్యము అనేటువంటి భూషణము చేత ఏ విధంగా అలంకృతుడే అయినటువంటి వానికి, అలంకరింపబడినటువంటి వానికి దేని చేత? నిరాశ వైరాగ్యము అనే దాని భూషణము చేత అలంకరింపబడినటువంటి వానికి భూమి అంతా కూడా ఆవు అడుగంత మాత్రమే అవుతుంది. అంటే మేరు పర్వతము చెట్టు మ్రోడంతగాను, దిక్కులు చిన్న భరణులంతుగాను, ముల్లోకాలు సైతం కూడా గడ్డి పరకంతగానే తోస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ ధనాదులను పుచ్చుకోవడం కానీ ఇవ్వడం కానీ, కోశాదులను సమకూర్చడం కానీ అంటే సంచయం చేయడం, అదీ కాక విహారాలు సల్పడం, వస్త్రాలు అలంకరించుకోవడం, మరి వస్త్రాలు ధరించడం, ఆహార అన్నపానాది రూప ఐశ్వర్యాదనను కూడా సంపాదించడం మొదలైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నవో అవన్నీ చూచి నిరాశ కలిగినటువంటి ఉత్తమ పురుషులు ప్రపంచమున నవ్వుతూనే ఉంటారు అని చెబుతూ, పదం యస్య నబధ్నాతి కదాచిత్ కలన హృది తృణీకృత త్రిభువన కేనాసా ఉపమీయతే. ఎవని హృదయమునందైతే ఆశ అనేటువంటిది నెలవు స్థాపించుకొనకుండా ఉంటుందో అటువంటి ముల్లోకాలను కూడా గడ్డి పరకలా ఎంచేటువంటి మహాత్మునితో ఎవరిని పోల్చి చెప్పగలుగుతాము? ఎవని యొక్క హృదయమునందైతే ఆశ ఎన్నడూ కూడా తిష్టవేయకుండా ఉంటుందో ముల్లోకాలను కూడా తృణములాగానే చూసేటువంటి అట్టి మహనీయుని ఎవనితో పోల్చవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరం లేదు అనేటువంటి ఒకదాని పట్ల ఇష్టము కానీ మరొక దాని పట్ల అయిష్టము కానీ ఎవరి హృదయంలో అయితే లేకుండా ఉంటుందో అటువంటి స్వాధీన చిత్తుని పోల్చడానికి మనుజులకు ఏ విధంగానూ కూడా సాధ్యపడదు అని చెబుతూ, సర్వసంకట పర్యంతం అసంకటమలం సుఖం సౌభాగ్యం పరమం బుద్ధే నైరాస్యం అవలంబ్యతాం. ఓ రామ, సంకటాలను వర్జించినటువంటిది పూర్ణ సుఖ స్వరూపము, బుద్ధి యొక్క పరమ సౌభాగ్య రూపము అయినటువంటి నైరాస్యాన్ని అవలంబించు. ఎలాగంటే సంకటాలన్నింటి యొక్క ఆవలి ఒడ్డు, కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఏ ప్రమాదాలు యొక్క ఆపదల యొక్క ఆవలి ఒడ్డు ఏదై ఉన్నది అంటే ఆపదలు లేనటువంటి రూపం ఏదైతే ఉన్నదో అది పూర్ణ సుఖస్వరూపమే అవుతుంది కదా. ఆ పూర్ణ సుఖస్వరూపము బుద్ధి యొక్క పరమ సౌభాగ్యం అయినటువంటి ఆ వైరాగ్యం ద్వారానే అంటే ఆశారాహిత్యం ద్వారానే అవలంబించాలి అని చెబుతూ, కాబట్టి ఓ రామ, ఆశతో నీకు ఆశతో కానీ నిరాశతో కానీ సంబంధం ఏమైనా ఉన్నదా? లేనే లేదు. కాబట్టి కదులుతూ ఉన్న రథానికి ఇరు ప్రక్కలా ఉన్నటువంటి చెట్లు వృక్షాలు లతలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా చక్రాకారంలో తిరుగుతున్నట్లుగానే కనబడుతూ ఉన్నది. అలా కనబడే విధంగానే ఈ జగత్తంతా కూడా నీవు మిథ్యగా ఎరుగు అని చెబుతూ, అంతేకాదు మహాబాహుడవైన ఓ రామచంద్ర, నీవు జ్ఞానవంతుడవైనప్పటికీ కూడా నీవింకా కూడా ఆ పదార్థాలనే నావి, ఈ దేహాలు నేను అని గనక అభిప్రాయపడుతూ భ్రాంత చిత్తము చేత మూడులులాగానే ఎందుకు నీవు విమోహితుడివే అవుతూ ఉన్నావు అని చెబుతూ, ఆత్మవేదం జగత్ సర్వం నానాతేహన విద్యతే ఏకరూపం జగజ్ఞాత్వా ధీరైర్నామాన ఖిద్యతే. ఈ ప్రపంచమంతా కూడా ఏమై ఉన్నది? ఆత్మే అయి ఉన్నది. ఇక్కడ అనేకత్వము అనేది ఉన్నదా? లేనే లేదు. కాబట్టి ఏకమైనటువంటి ఆత్మరూపమునందు ఈ జగత్తుని తెలుసుకొని ధీరులు ఏమాత్రము కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉంటూ ఉన్నారు. కాబట్టి రామ, ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే, రెండవ వస్తువు లేనే లేదు. ఇక్కడ అనేకత్వము అనేది అనుకుంటున్నావేమో, అటువంటిది లేనే లేదు. ఈ ప్రకారంగానే జగత్తును ఏకరూపంగానే చూడు, అంటే ఆత్మరూపంగానే తెలియు. అలా తెలిసినటువంటి ధీరులైతే ఎటువంటి దుఃఖాన్ని పొందరు అని తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.